అందరికీ నమస్తే, నేను మీ సుందర్. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. అదే విధంగా అఫీషియల్ వెబ్సైట్ తొలగించబడ్డది. ఇది నేను చెప్తలేను, స్వయంగా సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే చెప్పిండు. అసలు ఆయన ఏం చెప్పిండంటే, ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. రెండోది, కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ తొలగించబడ్డది, మా కంట్రోల్లో లేదు. మూడోది, అభిజిత్ దీప్కే సొంత అకౌంట్ కూడా హ్యాక్ అయిందని ఈ అంశాలని చాలా క్లియర్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చెప్పిండు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన వారం రోజులలో 21 మిలియన్లు అంటే 2,10,00,000 మంది ఫాలోవర్లు వచ్చారు. వెబ్సైట్ కు 10 లక్షల మంది సైన్ అప్ చేసిరు. అంతేకాదు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, దాని కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని సైన్ అప్ చేస్తూ 6 లక్షల మంది సైన్ అప్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హ్యాక్ అయింది. గత 3 రోజుల క్రితమే ఐబీ ఇన్వాల్వ్ అయ్యి, సమాచార మంత్రిత్వ శాఖ ఇన్వాల్వ్ అయ్యి ట్విట్టర్ అకౌంట్ ని, ఎక్స్ అకౌంట్ ని అఫీషియల్ గా టేక్ డౌన్ చేయించినారు. ఇప్పుడు మరి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు హ్యాక్ చేసినారు? వెబ్సైట్ ఎవరు తొలగించినారు? మేమే తొలగించినామని ప్రభుత్వం చెప్పలేదు. దేశ భద్రతకు నష్టం జరుగుతుంది అనే పేరుతోటి ఎక్స్ అకౌంట్ ని తొలగించినారు. ఏం నష్టం జరిగింది? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ భద్రతకు నష్టం జరిగినట్ట? వాస్తవంగా ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ పైన పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి ఒక ప్రచారం చేస్తున్నారు. అసలు దాన్ని ఫాలో అవుతున్న 2,10,00,000 మంది భారతీయులు కాదు, వాళ్ళు పక్కా పాకిస్తానులు. ఇవిగోండి లెక్కలు అని చెప్పేసి ఒక పోస్టర్ ను బాగా వైరల్ చేశారు. సరిగ్గా నిన్న అభిజిత్ దీప్కే అఫీషియల్ అకౌంట్ లో నిజాలు చూపిస్తూ ఆధారాలతో సహా అబద్ధాల చెంప పగలగొట్టిండు. అంతేకాదు, అభిజిత్ దీప్కేకి చంపేస్తామని బెదిరింపులు, అకౌంట్ తొలగించమని బెదిరింపులు, ట్రోలింగ్ విపరీతంగా చేసుకుంటా పోయారు. అవి ఆగిపోక ముందుకే ఇంకా విపరీతంగా యువత, విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ని ఫాలో అవుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఫాలో అవడమే కాదు, తమ అకౌంట్లలో మేము కాక్రోచ్లమే అని పోస్టులు పెడుతున్నారు, రీల్స్ తయారు చేస్తున్నారు, తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా బయటికి వచ్చి ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కొద్దిమంది యువత ప్రకటించారు. కానీ సిజేపీ అధినేత అభిజిత్ దీప్కే చాలా స్పష్టంగా నిన్న ఉదయమే బయట నిరసనలు, ఆందోళనలకు మేము పిలుపు ఇవ్వలేదు, అలాంటి వాటి వైపు వెంటనే వెళ్ళకండి అని చెప్పేసి ఒక వీడియో విడుదల చేసిండు. ఈ రోజు ఆ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. అంటే ఒక్క అభిజిత్ కాదు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది, దేశంలో ఉన్న యువత. ఆ యువతను చీఫ్ జస్టిస్ గారు కాక్రోచ్లతోటి, బొద్దింకలతోటి పోల్చినప్పుడు దానికి నిరసనగా, వ్యంగ్యంగా చీఫ్ జస్టిస్ లోని 2 అక్షరాలు సిజే దానికి పార్టీ అని యాడ్ చేస్తూ సిజేపీ పెడితే ఇంతమంది ఫాలో అవుతున్నారు. ఇక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సంబంధించిన ప్రొఫైల్స్ కూడా తయారు చేసుకున్నారు అన్ని అకౌంట్లలో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్లలో. అదే విధంగా అనేక మీమ్ పేజీలు కూడా తయారైనాయి. దీనికి వ్యతిరేకంగా కాక్రోచ్లను చంపేసే హిట్ కు సంబంధించిన అకౌంట్స్ ను కూడా ఈ ఐటీ సెల్, సోషల్ మీడియా వాళ్ళు బాగానే ప్రయత్నం చేసినారు. సో మొత్తంగా ఎవరైనా కౌంటర్ పేజీలు తయారు చేసుకోవచ్చు, కౌంటర్ చేయొచ్చు, కౌంటర్ ప్రచారాలు చేయొచ్చు. కానీ పేజీని హ్యాక్ చేయడము, వెబ్సైట్ ని ఎత్తేయడము నిజంగా ఇది భారతదేశంలో జరగకూడనిది. ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అలాంటి భారతదేశంలో స్వేచ్ఛగా ఒక అభిప్రాయాన్ని చెబుతూ లక్షల మంది యువత ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అయితే ఊరికి భయమైంది? దేశ భద్రతకు ప్రమాదం ఉందా, లేకపోతే మీ సీట్లకు ఏమైనా ప్రమాదం ఉందా? చెప్పనిసి ఛాతి మోడీ గారు ఇప్పటి వరకు గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రిగా ఒక మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రశ్నను ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలను ఎదుర్కొంటందుకు భయం అవుతుందా? ఎందుకు హ్యాక్ బ్యాన్ ఎందుకు చేయించినారు? ఎక్స్ అఫీషియల్ ఎందుకు సస్పెండ్ చేయించినారు? ఈ అకౌంట్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? 2-3 అకౌంట్లను బ్యాన్ చేయించిర్రేమో, హ్యాక్ చేయించిర్రేమో, లేపేసిరేమో, కానీ బంతిని ఎంత బలంగా కిందికి కొడితే అంత పైకి లేస్తుంది. ఉద్యమం కూడా అలాగే ఉంటది. ఎంత అణచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున లేస్తుంది. నిజంగా యువతతోటి పెట్టుకోవడం అంటే కొరకాస్ తోటి నెత్తి గొరుక్కోవడమే. చెయ్యకూడని మిస్టేక్ ప్రభుత్వం నుంచి జరిగిందా, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి జరిగిందా, మొత్తానికి ఒక తప్పైతే జరిగింది. ఈ నియంతృత్వాన్ని భారతదేశం సహించదు. ప్రజలారా చూసిరు కదా, గడిచిన వారం రోజుల నుంచి అనేక పోస్టులు, రీల్స్, మీమ్స్, పేజీలు, ప్రొఫైల్స్ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి వెలిసినాయి. సో ఈ రోజు అఫీషియల్ అకౌంట్స్ ని హ్యాక్ చేయడము, బ్యాన్ చేయడము చేసినారు.
సో ఈ దెబ్బతోటి మొత్తం ఆగిపోతుందా? ఇట్లా చేయొచ్చునా? మీరేమనుకుంటారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎల్.